ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాకు మందులు రాయటానికి నువ్వు ఒప్పుకోవాలి. ఎంతైనా డాక్టర్ని కదా, నాకు రాయాలంటే నీకు భయంగా ఉంటది కదా. నేను తప్పు చేయడం లేదు సార్, భయపడ్డానికి. అయితే బరి తెగించావన్నమాట. అందుకే రోడ్డు మీద ఒకటితో సరసాలాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఎవరతను? నీ లవరా? అంతగా నచ్చాడా? చెప్పు సీత, ఎవరు? బాయ్ ఫ్రెండా? అది నా పర్సనల్ విషయం, మీకు అనవసరం అనుకుంటా. నాకు బీపీ చెక్ చేస్తుంటే నీకు బీపీ పెరిగినట్టుంది. నువ్వు నాకు చెక్ చేశావు, నేను నీకు చెక్ చేయాలి. ఏమంటావు? అవసరం లేదు అంటాను. బీపీ పెరిగే బుద్ధి తక్కువ పని నేను చెయ్యలేదు అంటాను. ఓ, నువ్వేం చేసినా తెలివిగానే చేస్తాను అంటావు, అంతేగా? చూడండి, నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బీపీ ఎక్కువగా ఉంది, అనవసరమైన ఆలోచనలు తగ్గించుకుంటే చాలా మంచిది. నీకు అన్నీ నేర్పించమని, నిన్ను బాగా చూసుకోమని నాకు కళ్యాణ్ చెప్పాడు. నిన్ను బాగా చూసుకోవాలంటే నీ గురించి నేను తెలుసుకోవాలి కదా, అందుకే అడుగుతున్నాను. మీరు తెలుసుకోవాల్సింది కేవలం నా వర్క్ గురించి మాత్రమే, మిగిలినవి మీకు అనవసరం. ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు? ఓ, కళ్యాణ్ ఇంట్లోనే ఉంటున్నావు కదా, కళ్యాణ్ని బాగానే కంట్రోల్లో పెట్టినట్టున్నావు. అందుకే నిన్ను ఏమీ అనడని అంత ధైర్యంగా ఉన్నావా? ఇంట్లో కళ్యాణ్, బయట ఒకడు, మరి హాస్పిటల్లో మిస్టర్ అరుణ్, క్రాసింగ్ యువర్ లిమిట్స్. మీ పద్ధతి మార్చుకోకపోతే మీ గురించి కళ్యాణ్ సార్కి చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త. నువ్వు భయపెడితే భయపడ్డానికి నేను స్కూల్లో చదువుతున్న పిల్లాడిని కాదు సీత, డాక్టర్ని. నువ్వు కళ్యాణ్ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న అనామకురాలివి. నీ గురించి చెప్పాననుకో, ఈ హాస్పిటల్లో పోస్టు పోతుంది, ఆ ఇంట్లో షెల్టరు పోతుంది, నీ జీవితమే నాశనమైపోతుంది, మళ్ళీ కష్టాలు పడతావు. అదే నాకు సహకరించావనుకో, నీకు సుఖాలుంటాయి, నాకు సంతోషాలుంటాయి, అన్నిటికీ మించి నా సహకారం ఉంటుంది. మనం ఇంజెక్షన్ సిరంజిలా కలిసిపోతే చాలా బాగుంటుంది. ఏమంటావు? ఆడపిల్ల ఒంటరిగా ఇంకొకరి ఇంట్లో తలదాచుకుంటుంది అంటే బరి తెగించింది అని కాదు, కొన్ని కారణాల వల్ల గుట్టుగా బ్రతుకుతుంది అని. కళ్యాణ్ గారు దేవుళ్లాంటి మనిషి కాబట్టి ఆ దేవాలయంలో నాకు ఆశ్రయం ఇచ్చారు. ఆయనకి మంచి మనసే తప్ప వంకర బుద్ధి లేదు. ఇక నా పేరు సీత. తప్పని పరిస్థితి వస్తే అగ్నిలో దూకుతాను, కానీ గీత మాత్రం దాటను, తప్పుకి తల వంచను. ఇది వేసుకోండి, బీపీ తగ్గిపోతుంది. సీత, నీ పొగరు కూడా నాలో ఒగరు పెంచుతుంది. లొంగను అన్న నిన్ను లొంగ తీసుకుంటేనే కదా నా ఈగో చల్లారుతుంది. నా బీపీ ఈ టాబ్లెట్తో తగ్గదు, నీ టచ్తో తగ్గుతుంది. హాయ్ బ్రో. హాయ్. కూర్చోండి.
ఏంటి బ్రో కలవమన్నారు? ఊరికే బ్రో, ఎందుకో మీతో సరదాగా మాట్లాడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. మీ వర్క్నేమి డిస్టర్బ్ చేయలేదు కదా నేను? నో అలాంటిదేం లేదు. ఓ మంచి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఓకే. బెరర్ 2 కాఫీ ప్లీజ్. ఇంకేంటి బ్రో, ప్లాన్స్ ఏంటి? ఏముంది బ్రో, మొన్నటి వరకు ఒక యంత్రంలా బ్రతికేశాను, కానీ ఈ మధ్య లైఫ్లో కాస్త ఆనందంగా ఉంది. అదేంటి, నువ్వు ఎంతో పేరున్న డాక్టర్వి, నువ్వలా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత పేరు హోదా ఉన్నా మనసు పంచుకునే మనిషి లేనప్పుడు జీవితం నరకంగా మారుతుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య నన్ను ఒంటరిని చేసి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ప్రియా ఏమో తల్లిలేని అనాథగా మారింది. అమ్మేది అని అడిగే ప్రియాకి ఏం సమాధానం చెప్పాలో తెలీదు. నా ఉమాదేవి లేకుండా ఎలా బ్రతకాలో నాకు అర్థం కాలేదు. అందుకే అన్నీ మర్చిపోవడానికి ఒక యంత్రంలా మారి హాస్పిటల్లోనే గడిపాను. మరిప్పుడు ఆనందం వచ్చింది అంటున్నావు, ఏం మారింది బ్రో? మా ఇంటికి ఒక దేవతొచ్చింది. తను వచ్చే వరకు మా ఇంట్లో ఎలాంటి సంతోషమూ లేదు. తను వచ్చాకే మా అందరిలో ఆనందం వచ్చింది. మళ్ళీ మా ఇంట్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మీరు మాట్లాడుతున్నది ఎవరి గురించి బ్రో? సీత. సీత మా ఇంటికొచ్చాకే మళ్ళీ ఆనందం వచ్చింది. ప్రియాకి అమ్మలేని లోటు తీరింది. నా అనుమానమే నిజమైంది. కళ్యాణ్ వర్షని ఇష్టపడుతున్నట్టున్నాడు. బ్రో ఏమైంది బ్రో అలా ఉండిపోయారు? ఏం లేదు బ్రో, కాఫీ తీసుకోండి. బ్రో, సీత ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తన గతమేంటో కూడా తెలియదని నువ్వే నాకు చెప్పావు. మరి అలాంటి అమ్మాయిని ప్రియా అమ్మ అని పిలవడం, తన గురించి మీరిలా ఫీల్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది బ్రో. ప్రతి ఒక్కరి జీవితంలోకి కొంతమంది అనుకోకుండా వస్తారు. తర్వాత వాళ్లే జీవితంగా మారిపోతారు. నా ప్రియాని కడుపున మోసి కన్నది నా భార్య అయినా ప్రియాకి అమ్మ మమకారం ఎలా ఉంటుందో చూపిస్తున్నది సీత. ఇప్పుడు వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత బంధాన్ని పెంచుకున్నారు. అంటే ఏంటి బ్రో, ఎప్పటికీ సీత మీ ఇంట్లోనే ఉంటుంది అనుకుంటున్నావా? అదే, ఎప్పటికైనా తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా అని. నాకు ఇదే అనుమానం వచ్చి సీతను అడిగాను బ్రో. అప్పుడు తను నాకు మాటిచ్చింది, తను ఎప్పటికీ ప్రియాని వదిలి ఎక్కడికి వెళ్ళను అని. అంటే తన వాళ్ళు కనిపించినా వెళ్ళను అందా బ్రో? తన వారంటూ తనకు ఎవరూ లేరంది. నా అనుకునేవాళ్ళు లేనప్పుడు ప్రియాని వదిలేసి నేనెక్కడికి వెళ్తాను అంది. అంతే బ్రో, మనసు చచ్చిపోయాక మన అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనే నిర్ణయానికి వచ్చినట్టుంది. తను ఎలాంటి నిర్ణయానికి వచ్చినా ఎంతో మమకారం పంచే మనిషి. నా కూతురు కోసం ఉంటాను అనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆనందం చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది, అడగొచ్చా? అదేంటి బ్రో అలా అడుగుతున్నావు? మనిద్దరం మంచి ఫ్రెండ్స్గా మారాం, ఇంకా మొమాటం ఎందుకు, అడుగు. అదే, సీత ప్రియకి అమ్మగా ఉంటాను అంది కదా, మరి నువ్వు సీతని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా? లేదు బ్రో, సీత మీద అలాంటి ఉద్దేశం లేదు. సీతకు కూడా అలాంటి ఆలోచన రాదు. ఎందుకంటే తన వాళ్ళకి దూరమై నాకు దగ్గరైంది, అంతే. సీత జీవితంలో బాగా దెబ్బతిన్న మనిషి. అది తన మాటల్లో నాకెప్పుడూ అర్థమైంది. అందుకే తన గతం ఏంటి అనేది నేను ఎప్పుడూ అడగలేదు. నువ్వు అడగకపోవడమే మంచిది బ్రో, ఎందుకంటే మనసుకి తగిలిన గాయాల్ని అంత తొందరగా మర్చిపోలేరు, ఎవరితోనూ పంచుకోలేరు.
ఆ సంగతి నాకు తెలుసు బ్రో. అమ్మకి దూరమైన ప్రియ, అందరికీ దూరమైన సీత అలాంటి బాధే అనుభవిస్తున్నారు. అందుకే వాళ్ళంత తొందరగా దగ్గరయ్యారు. అంతేగాని సీత మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు. నిజంగా మీది గొప్ప మనసు బ్రో. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల గురించి మీరింత గొప్పగా ఆలోచించడం రియల్లీ సూపర్. చాలు చాలు. ఇంకొంచెం వేయినా? చాలు చాలు. అమ్మా రాణి, తొందరగా కాళ్ళు చేతులు కడుక్కుని రండి. మీకు కూడా అన్నం పెట్టేస్తాను. పర్వాలేదత్తయ్య, ఇప్పుడే వచ్చాం కదా, మేము కాసేపు ఆగి తింటాము. బావుందమ్మా. నీ చేతి వంట కోసం అక్కడ అంతమంది ఎగబడుతున్నారు. తిన్న ప్రతి వాళ్ళు ఎంత రుచిగా ఉందోనని మెచ్చుకుంటున్నారు. ఎంతో డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద హోటల్లో తినగలిగిన వాళ్ళు కూడా చెట్టు కింద నీ హోటల్లో తింటున్నారంటేనే నీ చేతి మహత్యమేంటో అర్థమవుతుంది కదమ్మా. నీకిలా పేరొస్తుంటే వినడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఇదే ఆదరణ ఇలాగే ఉంటే చెట్టు కింద ఒక పెద్ద హోటల్ అవుతుంది. చుట్టూ ఉన్న స్థలాన్ని కొని రెస్టారెంట్ కింద కూడా మార్చుకోవచ్చు. కొంతమంది దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉంటాయండి. అందుకే అందరూ తృప్తిగా తినాలని ఎక్కువ రకాల కూరలు చేసి తక్కువ ధరకే ఇస్తుంది రాణి. కానీ ఖర్చులు పోను, మిగిలేది అంతంత మాత్రమే కదా. మన లాభాల గురించి చూసుకుంటే పేదవాళ్ళు ఏమైపోతారమ్మా? ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్ని రకాలు తినాలనిపిస్తుంది. కానీ డబ్బు లేని వాళ్ళు గంజి నీళ్లతోనే కడుపు నింపుకుంటారు. అన్నం విలువ తెలిసిన దాన్ని కాబట్టే ఇంత తక్కువ ధరకిస్తున్నాను. మనం చేసే మంచి పనే మనకి మంచి పేరును తీసుకొస్తుందమ్మా. అదే ఎప్పటికీ కాపాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు శారదా? రాణిని పొగడడం అనే భజన కార్యక్రమం పెట్టుకున్నావా? ఇందాకటి నుంచి వింటున్నాను, చిరాకొస్తుంది. నేనేం భజన చేయడం లేదండి, నిజమే చెప్తున్నాను. అయినా రాణిని పొగిడితే మీకెందుకు అంతక్కసు? వీళ్ళెంత, వీళ్ళ బ్రతుకెంత? వీళ్ళ మీద నాకు అక్కసేంటి? 50 రూపాయలకి 5 రకాలతో భోజనం పెడితే ఎవరైనా పొగుడుతారు. ఆ పొగట్టలకి పొంగిపోతే జీవితంలో మునిగిపోతారు. ఎప్పుడైనా మనిషిని నిలబెట్టేది డబ్బే. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలనేది డబ్బు. డబ్బు నిధిలా మన దగ్గర పెరుగుతున్నంత వరకు సమాజం మన దగ్గర తల వంచుకుని ఉంటుంది. అదే డబ్బు లేనప్పుడు
వాళ్ళు కూడా శత్రువులవుతారు. అది డబ్బుకున్న బలం. ఇప్పుడు మీరు పొగిడారని మీరు మురిసిపోతున్నారు కదా. ఒక్కరోజు 5 కూరలకు బదులు 1 కూర పెట్టు. నిన్ను పొగిడినోళ్లే తిడతారు మళ్ళీ. లేదు బాబు గారు, నేను ఆ హోటల్ తెరిచే సమయానికి నా చేతిలో 10 రూపాయలు కూడా లేవు. నేను తెచ్చుకున్న మంచితనమే సరుకులు అరువిచ్చేలా చేసింది. హోటల్ చెట్టు కింద 10 మంది వచ్చి తినేలా చేసింది. డబ్బుని చూసిచ్చే గౌరవం గౌరవం కాదు, నటన. ఇంకా ఆపుతావా? ఈ నంగనాచి మాటలతోనే వాణ్ణి పూర్తిగా చెడగొట్టావు. అందరికీ సాయం చేయాలని వాడి బుర్రపాడు చేశావు. ఫ్యాక్టరీకి ఓనర్ అయినా కూలీ వాళ్ళతో కలిసి పని చేసేలా చేశావు. ఒక కూలీవాడు నన్ను ఎదిరిస్తే వాణ్ణి తీసేశాను. దాంతో నా కొడుకు నన్ను తిట్టేలా చేశావు. మా మధ్య బంధాన్ని దూరం చేశావు. కాని గుర్తుపెట్టుకోరాణి, నువ్వు అనుకున్నది సాగదు, నేననుకున్నది ఆగదు. చూడు రాణి, ఆయన మాటలు పట్టించుకోకు. ఆయనకి మమకారాల కన్నా డబ్బంటేనే ఇష్టం. అదే అహంకారం ఆయనని నడి రోడ్డు మీద నిలబెట్టింది. అప్పుడు ఆయనని ఆదుకున్నది నువ్వే అన్న నిజాన్ని ఆయన మర్చిపోయారు. ఆయన ఎలా ఉన్నా రాధాకి మాత్రం నువ్వంటేనే ప్రాణం. ఈయన ఎన్ని చెప్పినా తండ్రినైనా వదిలేస్తాడేమో కాని నిన్ను మాత్రం వదలడు. నా కొడుకు కోసం నా భర్తన్న మాటల్ని పట్టించుకోకు. శేఖర్, 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 ఏంట్రా అంత గట్టిగా అరుస్తున్నావు? ఏంట్రా, ఏమైంది? ఏమైందిరా? ఏంట్రా ఈ ఆనందం? ఏం జరిగింది? కళ్యాణ్ని కలిశాన్రా. ఏం చెప్తాడు, ఎలాంటి మాట వినాల్సి వస్తుందో అని చాలా భయపడ్డాను. ఇంత ఆనందంగా ఉన్నావంటే నీకు ఆనందాన్ని ఇచ్చే మాటే విన్నావన్నమాట. అవునరా, నా ఊహకి కూడా అందని మాట, మళ్ళీ నాకు ఊపిరినిచ్చే మాట, నా వర్షని నేను దగ్గర చేసుకునే మాట నేను విన్నాన్రా. అంటే ఆ కళ్యాణ్కి సీత మీద ఎలాంటి అభిప్రాయం లేదా? లేదురా, వర్షకి ప్రియకి ఒక బాండింగ్ ఉంది, అంతేకాని వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆలోచన లేదు. అందుకేరా తొందరపడి ఎలాంటి నిర్ణయానికి రాకూడదని చెప్పాను. అవును శేఖర్, ప్రియా వర్షని అమ్మ అని పిలవగానే నా వర్ష నాకు పూర్తిగా దూరం అయిపోయిందని చాలా బాధపడ్డాను. కానీ కళ్యాణ్ మాటలు విన్నాక నా వర్ష నాకు మళ్ళీ దగ్గర అవుతుందని నాకు నమ్మకం వచ్చేసింది. వంశీ, నీకు సమంతకే పెళ్ళయింది. అది నువ్వు మర్చిపోయినా వర్ష మర్చిపోదు. నిజమేరా, ఆ రోజు నన్ను సమంతని వర్ష గుళ్ళో చూసింది. సమంత బిహేవియర్ వలన తను మేమిద్దరం సంతోషంగా ఉన్నామని అపోహలో ఉంది. అందుకే మొన్న నేను వర్షాన్ని కలిసినప్పుడు సమంతికి నాకు దూరంగా ఉంది అంటే నమ్మలేదు. వర్షానే కాదురా, ఆ మాట ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ప్రేమికులు విడిపోయి వేరే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయి మళ్ళీ ప్రేమికుల్లా కలిసిన కథ ఒక్కటి కూడా లేదురా. మాది కథ కాదురా, జీవితం. వర్ష లేకుండా నా జీవితమే లేదు. కానీ సమంత ఉండగా వర్ష నీ జీవితంలోకి ఎలా వస్తుంది? సమంతకి విడాకులు ఇస్తే వస్తుందిగా. వంశీ, అది జరుగుతుందా? ఎందుకు జరగదురా? నేను అన్నపూర్ణ గారి ఆరోగ్యం బాగుండాలని సమంతతో కలిసినట్టు నటిస్తున్నాను. కానీ నేను ఆవిడ గురించి ఆలోచిస్తే నా వర్ష నాకు ఎప్పటికీ దక్కదు. అందుకే
ఎవరు ఏమైనా నా వర్ష నాకు కావాలి. అందుకే ముందు సమంతకి విడాకులివ్వాలి. మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని, నా మనసంతా వర్షనే అని వర్షకి తెలిస్తేనే తను మళ్ళీ నాకు దగ్గరవుతుంది. సమంతకి విడాకులంటే శంకర్ ప్రసాద్ గారు ఒప్పుకుంటారా? శంకర్ ప్రసాదే కాదు, ప్రపంచం మొత్తం ఎదిరించిన సమంతకి విడాకులిస్తాను. నా వర్షని నా సొంతం చేసుకుంటాను. వంశీ నాకు దూరం అయిపోతున్నాడని అందరికీ తెలిసిపోయింది. ఇలా అడ్డమైన వాళ్ళందరూ నా గురించి మాట్లాడుతుంటే చాలా చిరాగ్గా ఉంది. గొట్టుగా ఉండాల్సిన ఇంటి గుట్టు ఇలా బయటికి వెళ్ళిందంటే నీకే పరువు తక్కువ. అదే కదా నా బాధ కూడా. అందరి నోళ్ళు మూత పడాలి అంటే వంశీ నీకు సొంతం కావాలి. దానికొక ప్లాన్ చెప్తాను, తూచా తప్పకుండా చేయి. ఏంటి చెప్పు జ్ఞాని.